అంటే అలాంటి టైంలో మా ఇద్దరి మధ్యన ఇంటర్ఫియర్ అవ్వడానికి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు జమున అందరూ ఉన్నారు అక్కడ. జమున గారు అందరూ ఉన్నారు. అందరూ ఎవరు మాట్లాడరు, ఆయన దగ్గర ఎవరు మాట్లాడతారు? నేను చెప్పింది కరెక్ట్ అంటారా, ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా? ఎవరు మాట్లాడలేదు. నేను ఎదురుకుండా ఆయనకి బలైపోయాను. అవునా? ఓకే. తర్వాత నాకు కొంచెంసేపు అయ్యి గుర్తొచ్చింది ఆ డైలాగ్. మీరు ఇలా అన్నారండి. మరి ఆ మాట చెప్పనే, ఎందుకు రాసుకోలేదు మీరు అని అన్నాడు. తర్వాత చెప్పేసే డైలాగ్ ఓకే అయిపోయింది. కొంచెం క్లాష్ అది. తర్వాత మధ్యాహ్నం వచ్చి మళ్ళీ షూటింగ్ వచ్చినప్పుడు అన్నాడు, ఏమనుకోక బ్రదర్, నేనే అన్నాను రాసుకోవద్దని, అని చెప్పి మీరు రాయలేదు, లేకపోతే రాసుకుంటున్నారు, ఏమనుకోకండి అని. మళ్ళీ వెంటనే కలిసిపోయారు. టెక్ఫుల్ మ్యాన్. ఓకే ఓకే. కానీ పెద్ద పులేండి ఆయన. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అంటే తన యాక్టింగ్, తన ఇది నిలబడాలి తప్ప వాళ్ళు వీళ్ళు ఉన్నారని, వాళ్ళకి పెద్దని వీళ్ళకి చిన్నని అని ఫీల్ అయ్యేవాడు కాదు. తన ఇది తన ఎఫర్ట్ చేసేవాడు. అలాగే స్కోర్ చేసుకున్నాడు ఆయన. చిన్న పెద్ద ఇంకా వాళ్ళు లెక్కలేదు. అలాగే ఆయన ఉంటే సెట్లు వీళ్ళందరూ కూడా డిసిప్లిన్గా ఉండేవారు. కొంచెం కోపపడతాడేమో అన్నట్టుగా ఆయనకి ఆ ఫీలింగ్ కలగజేయకూడదు. ఆయన లేకపోతే అలాంటి ఆర్టిస్ట్ మనకి లేడు సీన్లో యాక్ట్ చేయడానికని రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ ఫీల్ అయ్యేవారు. అలాంటి వాడు కావాలి, సీన్లో ఉండాలి అని అంత కమెంట్ చేశాడు.